హలో అండి, అందరికీ నమస్తే. ఎలక్ట్రికల్ మిషన్కి నీడిల్ విరిగిపోతే ఎలా పెట్టుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. దాని నీడిల్ విరిగిపోయిందండి. దాన్ని ఆ స్క్రూని లూజ్ చేస్తే నీడిల్ కిందకు వచ్చేస్తుంది. సో అది తీసేసిన తర్వాత మనం కొత్త నీడిల్ తీసుకోవాలి. ఆర్గాన్ నీడిల్ అని ఉంటుంది. అందులో 14 సైజ్ అయితే మన రెగ్యులర్ స్టిచ్చింగ్కి యూజ్ అవుతుంది. దాంట్లో కూడా నెంబర్స్ ఉంటాయి. మన రెగ్యులర్ స్టిచ్చింగ్ 14 సరిపోతుంది. ఈ నీడిల్కి ఒకవైపు ఫ్లాట్గా, ఒకవైపు రౌండ్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉన్నదేమో బ్యాక్ సైడ్కి, రౌండ్గా ఉన్నదేమో మన వైపు రావాలి. జనరల్గా దీన్ని ఇప్పుడు పెట్టి స్క్రూ టైట్ చేసేసుకుంటే మన మెషిన్ రెడీ అయిపోయినట్టే. జనరల్ నార్మల్ మెషిన్స్కి అయితే నీడిల్ హోల్ అనేది సైడ్కి ఉంటుంది. బట్ ఎలక్ట్రికల్ మెషిన్కి మనకి ఎదురుగానే ఉంటుంది, మన వైపు ఉంటుంది. సో ముందు నుంచి వెనక్కి ఎక్కించుకోవాలి థ్రెడ్. అట్లా ఎక్కించుకొని ఒకసారి మనం ట్రై చేస్తే స్టిచ్చింగ్ ఎలా వస్తుందో చూసుకుంటే దాన్ని బట్టి మనం లూజ్ టైట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నాకైతే మంచిగానే వచ్చింది, స్టిచ్చింగ్ అంతా నీట్గానే వచ్చింది. ఇంకో చిన్న టిప్ అండి, ఇట్లా నీడిల్ పైకి కిందకి అనుకోవడానికి సైడ్కి మనకి ఒక వీల్లా ఉంటుంది కదా, ఆ వీల్ని మనం సైడ్కి అలా తిప్పుతూ ఉంటే నీడిల్ పైకి కిందకి అవుతుంది. సో మనం ఆ నీడిల్ పెట్టుకునే రాడ్ అనేది కిందకి ఉందో లేదో మనం చెక్ చేసుకొని నీడిల్ని పెట్టుకోవాలి. లేదంటే కనుక నీడిల్ సరిపోతుందో లేదో చూసి పెట్టుకోవాలి. లేకపోతే మనం బిగినర్స్ అయితే చాలా కంగారు పడిపోతారు. నేను కూడా చేసిన మిస్టేక్ అదే, అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరికైనా వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.